దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 208. భరత్ సౌమ్యని తీసుకుని బయలుదేరి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారాపాడు. ఆ ఐస్ క్రీమ్ పార్లర్‌లో అప్పటికి వినోద్, చరిత, పింకీ, రమ్య, రాకేష్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు. పిల్లల కంటే ముందుగా వినోద్, చరిత ఐస్ క్రీమ్ తినటం ముగిస్తారు. పింకీ, మీరు ఐస్ క్రీమ్ తింటూ ఉండండి. మేము ఈ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్‌కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాము అంటాడు వినోద్. సరే బాబాయ్ అంటుంది పింకీ. బాయ్ మావయ్య అంటూ రమ్య, రాకేష్ వాళ్ళు చెప్తుంటే బాయ్ అని పద చరిత అంటూ వినోద్ చరితను తీసుకుని వెళ్తుంటాడు. భరత్ సౌమ్యాన్ని తీసుకుని లోపలికి వస్తుంటాడు. వినోద్, చరిత ఒక ఎంట్రన్స్ వైపు బయటికి వెళ్తుంటే భరత్, సౌమ్య మరో ఎంట్రన్స్ వైపు నుంచి లోపలికొస్తుంటారు. అంటే వీళ్ళల్లో వీళ్ళు ఒకరికొకరు చూసుకోలేదు. భరత్ తనని తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చోవటానికి టేబుల్ చూస్తుంటాడు. కానీ టేబుల్‌కి ఒక్కరిద్దరు లెక్క దాదాపు అన్ని టేబుల్స్ ఫిల్ అయి కనిపిస్తుంటాయి. పింకీ ఐస్ క్రీమ్ తినడం పూర్తి చేసి భరత్‌ని చూసి ఐ భరత్ అంకుల్ అని మీరు కూర్చోండి రమ్య. నేను ఇప్పుడే ఆ అంకుల్‌తో మాట్లాడి వస్తాను అని అంటూ చైర్‌లో నుంచి దిగుతుంది. వద్దులే పింకీ, తెలియని వాళ్ళతో అలా మాట్లాడకూడదు అంటాడు రాకేష్. భరత్ అంకుల్ నాకు బాగా తెలుసు. మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్. ఇంతకుముందు మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చేవాడు. నేనంటే భరత్ అంకుల్‌కి చాలా ఇష్టం అని చెప్పి వెళ్తుంటుంది. భరత్ సౌమ్య పక్క నిలబడి టేబుల్ కోసం చూస్తుంటే తన చేయి పట్టుకొని ఎవరో కదిలించటం చూసి భరత్ కిందికి చూస్తాడు. పింకీ చేయి పట్టుకొని కనిపిస్తూ హాయ్ భరత్ అంకుల్ అంటూ నవ్వుతూ పలకరిస్తుంది. పింకీని చూసి భరత్ ఆశ్చర్యపోతుంటే ఆ పాప ఎవరో సౌమ్యకి తెలియక అర్థం కానట్టుగా చూస్తుంటుంది. పింకీ, నువ్వా అంటూ భరత్ ఆ ఆశ్చర్యంలోనే సంతోషంతో అడుగుతాడు. ఎస్, నేనే అంకుల్ అంటుంది పింకీ నవ్వుతూ. పింకీ అని భరత్ చెప్పగానే సాంబట్ శక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు పింకీ మన ఇంటి బంగారు అమ్మ అని చెప్పడం గుర్తు తెచ్చుకొని పింకీ ఎవరు అనేది సౌమ్య తొందరగానే గెస్ చేస్తుంది. భరత్ పాప మీద ఎలాంటి కల్మష స్వార్థం లేకుండా అభిమానంగా పింకీని దగ్గరికి తీసుకొని పాప తల నిమురుతూ ఎలా ఉన్నావు పింకీ అని అడుగుతాడు. భరత్ పాప మీద చూపిస్తున్న అభిమానానికి సౌమ్య కొయ్యబారి చూస్తుంటుంది. నేను చాలా బాగున్నాను అంకుల్. ఇప్పుడు మా మమ్మీతో పాటు మా డాడీతో కలిసి ఫుల్ హ్యాపీగా ఉంటున్నాను అంకుల్ అంటూ నవ్వుతూ చెప్తుంది. మమ్మీ, డాడీ అని శత్రువుల గురించి పింకీ అలా అంటుంటే భరత్ ఇబ్బంది పడుతున్నా పింకీ మీద అభిమానాన్ని మాత్రం తొలగించుకోలేకపోతుంటాడు. అది సౌమ్య కూడా గమనిస్తుంటుంది. ఏంటి అంకుల్, ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. మా మమ్మీతో మాట్లాడటానికి రావడం లేదేంటి అని తెలియని తనంతో అమాయకంగా అడుగుతుంది. పింకీ మాటలకి భరత్కి ఏం చెప్పాలో అర్థం కాకపోతుంటే సౌమ్య అది కనిపెట్టి ఈ మధ్య మీ అంకుల్ బిజీగా ఉన్నాడమ్మా, అందుకే రాలేకపోతున్నాడు అంటూ సౌమ్య మాట అందుకుంటుంది. ఓ, అలాగా అని ఇంతకీ మీరెవరా ఆంటీ అని అడుగుతుంది పింకీ. నేను అంటూ సౌమ్య హుషారుగా చెప్పబోయి మళ్ళీ ఆగి అసలు భరత్ ఏం చెప్తాడో చూద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తుంది. ఎవ్వరంకుల్ తాను అంటూ పింకీ భరత్ వైపు చూసి ప్రశ్నిస్తుంది. భరత్కి తన్ని భార్య అని చెప్పడానికి ఇగో అడ్డొస్తుంటే నేను నీ భార్య అని నీ నోటితో చెప్తుంటే వినాలని ఉంది బావా, త్వరగా చెప్పు, వింటాను అంటూ సౌమ్య మనసులో అనుకొని పాప అడుగుతుంది కదా, నేను నీకు ఏమవుతానో చెప్పు బావా అంటూ తొందర పెడుతుంది. చెప్పండి అంకుల్, ఎవరు ఈ ఆంటీ అని అడుగుతుంది పింకీ మళ్ళీ. షీ ఈజ్ మై వైఫ్
అంటూ భరత్ ఇంగ్లీష్‌లో చెప్పి సౌమ్య ఆశని నిరాశగొలుపుతాడు. తనకి ఇష్యూ ఉప్పులాగా వినిపించిన ఇంగ్లీష్ ముక్కలో ఒక్క ముక్క కూడా అర్థం కాకపోతుంటే, ఓహో! అలాగా! షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటూ పింకీ నవ్వుతూ చెప్తుంది. పాప కాంప్లిమెంట్‌కి చిన్న నవ్వు నవ్వి థ్యాంక్ యూ అంటాడు. ఏంటో నాకు ఒక్క ముక్క అర్థమే చావట్లేదు ఈ ఇంగ్లీష్ ముక్కలు అని అనుకుంటూ సౌమ్య తలగొక్కుంటుంది. పింకీ ఇక్కడ కనిపిస్తుంటే శక్తి సామ్రాట్ కూడా ఉన్నారేమో అనుకొని భరత్ కాస్త కంగారు పడుతూ నువ్వు ఎవరితో వచ్చావు పింకీ అని అడుగుతాడు. నేను రాకేష్ రమ్య మేము ముగ్గురము వినోద్ బాబాయ్ చరిత పిన్నితో వచ్చాము. కాకపోతే బాబాయ్ పిన్ని ఏదో మెడికల్ షాప్ కని వెళ్ళారు అని చెప్తుంది పింకీ. అవునా, ఐస్ క్రీమ్ తిన్నారా మరి అని అడుగుతాడు. తిన్నాము అంటుంది పింకీ. వాళ్ళొచ్చేసరికి లేట్ కావచ్చేమో అని అనుకొని, రమ్య, రాకేష్ వాళ్ళు ఎక్కడా? అని అడుగుతాడు భరత్. అదిగో అక్కడ అంటూ ఆ టేబుల్ చూపిస్తుంది. అయితే మేం కూడా వచ్చి మీతో జాయిన్ అవుతాం పద అంటూ భరత్ పింకీని ఎత్తుకొని ముద్దు పెట్టి ఆ టేబుల్ వైపుకి వెళ్తుంటే, సౌమ్య ఒక కొత్త భరత్‌ని చూస్తున్నట్టుగా చూస్తూ అక్కడే కొయ్యబారిపోయి నిలబడుతుంది. భరత్ తను రావటం లేదని గమనించి వెనక్కి తిరిగి, అదేంటి అక్కడ నిలబడ్డావు? రా అంటాడు. వస్తున్నాను బావా అంటూ ముందుకి కదులుతుంది. భరత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చొని పింకీని ఒడిలో కూర్చోబెట్టుకొని, హాయ్ చిల్డ్రన్స్ అంటాడు రాకేష్ రమ్య వాళ్ళని చూస్తూ. భరత్ నవ్వుతూ మాట్లాడేసరికి ఆ పిల్లలు కూడా కలిసిపోయి హాయ్ అంకుల్ అంటారు. వాళ్ళ ఐస్ క్రీమ్ కప్పులు ఖాళీగా కనిపించడం చూసి భరత్ మళ్ళీ అందరికీ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాడు. మాకు వద్దు అంకుల్ అంటూ పింకీ అంటుంటే, ఈ అంకుల్ ప్రేమగా మీకు ఐస్ క్రీమ్ ఇప్పించబోతున్నాడు కాబట్టి వద్దని చెప్పకూడదు అంటూ మనస్ఫూర్తిగా పిల్లలతో మాట్లాడుతుంటే, సౌమ్యకి ఆశ్చర్యంతో పాటు భరత్ అలా ఉండటం చూసి ఆనందంగా కూడా ఉంటుంది. ఇంకా నిలబడి ఉన్న తనను చూసి, నువ్వేంటి ఇంకా అలాగే నిలబడ్డావు? కూర్చో అంటాడు భరత్. సరే బావా అంటూ భరత్ పక్కన ఉన్న చైర్లో కూర్చుంటుంది. కొద్దిసేపటికి టేబుల్ మీదకి ఐస్ క్రీమ్ వస్తే ఒడిలో ఉన్న పింకీని పక్క చైర్లో కూర్చోబెట్టి తనకి ఐస్ క్రీమ్ అందిస్తాడు. త్వరగా తినండి, ఇంకా కావాలన్నా కూడా ఇప్పిస్తాను అంటాడు రమ్య రాకేష్ వాళ్ళని చూస్తూ. అమ్మో! ఇంకా చాలా అంకుల్. ఎక్కువ తింటే జలుబు చేస్తుందని మా శక్తి అత్త చెప్పింది అంటుంది రమ్య. శక్తిని వరుసలు కలిపి మాట్లాడుతుంటే భరత్‌కి మనసులో ఏదో చిన్న వెలితిగా అనిపిస్తుంటుంది. అది భరించలేకపోతుంటాడు. అయినా కూడా పింకీకి ఐస్ క్రీమ్ స్పూన్‌తో తినిపిస్తుంటాడు. ఇంక నేను తింటానులే అంకుల్. మీరు తినేయండి అంటుంది పింకీ. సరే మరి అంటూ పింకీకి ఐస్ క్రీమ్ కప్ ఇచ్చి భరత్ కూడా ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాడు. సౌమ్య తినడం మానేసి బొమ్మలా కూర్చొని భరత్‌ని చూస్తుంటుంది. భరత్ తనని చూసి ఐస్ క్రీమ్ తినిపించమని చిన్న పిల్లలా గొడవ చేసి, ఇప్పుడేంటి ఐస్ క్రీమ్ తినకుండా నన్ను చూస్తున్నావు అని అడుగుతాడు. ఆ! అదేమీ లేదు బావా! ఇప్పుడు తింటాను అని చెప్పి తను కూడా టేబుల్ మీద ఉన్న కప్పుని దగ్గరికి తీసుకుంటుంది. నీకు ఎలాంటి ఐస్ క్రీమ్ ఇష్టమో చెప్పు సౌమ్య. అది ఆర్డర్ ఇస్తాను అంటాడు భరత్. నేను మా ఊర్లో పుల్ల ఐస్ క్రీమ్ బాగా తినేదాన్ని. ఆ ఒక్క ఐస్ క్రీమ్ గురించి తప్ప నాకింక ఏమీ తెలీదు బావా! ఇలాంటి ఐస్ క్రీములు టీవీలో హీరోయిన్‌లు తినడం తప్ప బయట కూడా నేనెప్పుడూ చూడలేదు బావా! అంటుంది అమాయకంగా. అయ్యో! పాపం ఆంటీ ఇంతవరకు ఇలాంటి ఐస్ క్రీమ్ తినలేదన్నమాట అంటుంది పింకీ జాలిపడుతూ. అవునమ్మా! తినలేదు అని అంటుంది సౌమ్య ఒక్కలా ఫేస్ పెట్టి. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన ఐస్ క్రీమ్ తిందువులే గాని ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ చెయ్యి అంటాడు భరత్. సరే బావా అంటూ ఒక స్పూన్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని అబ్బా! చల్లగా భలే రుచిగా ఉంది బావా అంటుంది.
నీకు ఎంత కావాలంటే అంత తిను. ఇంకా వేరేవి కూడా ఆర్డర్ చేస్తాను అంటాడు భరత్. సరే బావా అంటూ సంతోషంగా తింటుంది. అలా సౌమ్య తను తినే విధానంలో పెదవుల నిండా కూడా పూసుకుంటూ ఉంటుంది. అది చూసి పింకీ, రాకేష్, రమ్య వాళ్ళు నవ్వుతుంటారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియకపోయినా తనను చూసే నవ్వుతున్నారని సౌమ్యకి అర్థమై ఫీల్ అవుతూ భరత్ వైపు చూస్తుంది. భరత్ కూడా తను అలా పెదవుల నిండా పూసుకోవడం చూసి నవ్వుతుంటాడు. ఏంటి బావా, నా మొహం వైపు చూసి పిల్లలతో పాటు నువ్వు నవ్వుతున్నావు. నా మొహానికి ఏమైంది అని అడుగుతుంది సౌమ్య. చంటి పిల్లలాగా ఐస్ క్రీమ్‌ని పెదవుల నిండా పూసుకుంటే నవ్వరా? నీకంటే చిన్న పిల్లలు ఐస్ క్రీమ్ చక్కగా తిన్నారు అంటూ పాయింట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకొని తన పెదవులకు అంటిన ఐస్ క్రీమ్ మొత్తం తుడుస్తుంటాడు. అలా మొత్తం తుడిచి ఇప్పుడు నీట్‌గా తిను అంటాడు. సరే బావా అంటూ తింటూ ఉంటుంది. అప్పటికే చాలా టైం అవ్వడంతో వినోద్ వాళ్ళు వస్తారేమో అని భరత్ అనుకొని కొంచెం త్వరగా తిను సౌమ్య, వెళ్ళిపోదాము అంటాడు. సరే బావా అంటూ గబగబా తినేస్తుంటుంది. మా బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తారు అంకుల్, కాసేపు వెయిట్ చేయండి అంటుంది పింకీ. లేదమ్మా, మేం త్వరగా వెళ్ళాలి అంటాడు భరత్. భరత్ అలా ఎందుకు అంటున్నాడో సౌమ్యకి అర్థమై కాసేపట్లో ఐస్ క్రీం పూర్తి చేసి ఇక వెళ్దాం బావా అంటుంది. భరత్ ఇంతకుముందు వినోద్, చరిత కలిసి తిన్న ఐస్ క్రీంతో సహా అమౌంట్ పే చేస్తుంటాడు. ఆ అమౌంట్ మా బాబాయ్ వాళ్ళు కడతారా అంకుల్ అంటుంది పింకీ. పర్వాలేదులే పింకీ అని చెప్పి మొత్తం బిల్ పే చేసి పింకీ నుదుటిన ముద్దు పెట్టుకొని బాయ్ పింకీ, బాయ్ రమ్య, బాయ్ రాకేష్ అంటూ పేరు పేరున చెప్తాడు. కరెక్ట్‌గా అదే సమయాన సామ్రాట్ శక్తిని బైక్ మీద ఎక్కించుకొని ఆ ఐస్ క్రీం పార్లర్ ముందు ఆపి, వినోద్, చరిత పిల్లల్ని తీసుకొని ఇక్కడికొచ్చారంట. వాళ్ళు టాబ్లెట్స్ కోసమని వెళ్ళారంట. పిల్లలు లోపల ఉండి ఉండాలి అంటాడు. సరే వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి శక్తి, సామ్రాట్ లోపలికి వస్తుండగా వాళ్ళకి ఎదురుగా భరత్, సౌమ్య అనుకోకుండా ఎదురొస్తుంటారు. 2 జంటలు ఒక్కసారిగా ఎదురు పడతారు. వీళ్ళు వాళ్ళని చూడటం, వాళ్ళు వీళ్ళని చూడటం అయిపోతుంది. శక్తి భరత్‌ని చూడగానే ఉదయం కంటిన్యూగా ఫోన్ చేయటం గుర్తొచ్చి కాస్త కోపంగా చూస్తూ అంతలోనే లోపల పింకీ వాళ్ళు ఉండటం గుర్తు తెచ్చుకొని భరత్ పింకీని ఏమైనా అన్నాడేమోననే భయంతో కాస్త కంగారుగా లోపలికి వెళ్తుంటుంది. శక్తి అలా వెళ్ళే విధానం సౌమ్య కూడా చూస్తుంటుంది. సామ్రాట్ భరత్‌ని కాస్త కోపంగా చూసి అమాయకంగా ఉన్న సౌమ్యని మౌనంగా చూస్తూ లోపలికి వెళ్తుంటే భరత్ అంతకంటే ఎక్కువ సామ్రాట్‌ని, లోపలికి వెళ్తున్న శక్తిని కోపంగా చూస్తూ పద అంటూ భార్యని తీసుకొని కారు దగ్గరికి వెళ్తుంటాడు. కరెక్ట్‌గా అప్పుడే వినోద్ కారు వచ్చి ఆగి వినోద్, చరిత కారులో నుండి దిగి వాళ్ళు ఎదుట పడతారు. వీళ్ళిద్దరూ ఐస్ క్రీం పార్లర్ నుంచి రావటం వినోద్, చరిత కూడా కాస్త కంగారు పడుతుంటారు. ఆ కంగారుతోనే వినోద్ సామ్రాట్ బైక్ అక్కడ పార్కింగ్ చేయటం చూస్తూ పద చరిత అంటూ లోపలికి వెళ్తారు. సామ్రాట్ శక్తి పెళ్లిలో వినోద్‌ని, చరితని చూసింది కాబట్టి సౌమ్య వాళ్ళని కూడా ఈజీగానే గుర్తుపడుతుంది. నీకు సామ్రాట్ గారి మీద, శక్తి మీద కోపంగా ఉన్నా పర్వాలేదు బావా! పిల్లల్ని బాగానే చూసుకున్నావు అని అంటుంది సౌమ్య. పెద్దవాళ్ళ మీద ఉన్న పంతాన్ని పసిపిల్లల మీద చూపించటానికి నేనేమీ రాక్షసుని కాదు, మనిషినే అని చెప్పి సరే కూర్చో అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు భరత్. సౌమ్య వచ్చి కూర్చోగానే ఆ కారు స్టార్ట్ చేస్తూ ఇంకా ఏమైనా కొనుక్కోవాలా అని అడుగుతాడు. లేదు బావా, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి కారు వెళ్ళిపోతుంది. ఐస్ క్రీం బిల్ భరత్ అంకుల్ కట్టేశాడు హీరో అని పింకీ అంటుండగా వినోద్, చరిత లోపలికొస్తారు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ఇప్పుడు శక్తి, సామ్రాట్ రియాక్షన్ ఏంటి? అసలు భరత్ శక్తికి ఎందుకు కాల్స్ చేశాడు? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో
ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.